చిన్న కూతురుని పెట్టుకొని కూడా ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ కూలి పనికి వెళ్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్ని కష్టాల్లో కూడా అన్నీ భరించుకొని కష్టపడి పీజీ ప్లస్ పిహెచ్డి అన్నీ చేసి గవర్నర్ చేతుల మీదుగా పట్టా తీసుకొని చూసారా, అది నిజమైన విజయం అంటే ఒక మహిళకు. దీనికి అంతటికీ కారణము ఆమె వెనుక ఉన్న భర్త గారు శివప్రసాద్ గారు. ఆయన ప్రోత్సాహం వల్లనే ఈమె ఎవరైనా కూడా ఏదైనా మనం సాధించాలంటే ఇంట్లో వాళ్ళ సహకారం లేదు ఎవ్వరికి ఏది చేత కాదు. కానీ ఈమె భర్త సహకారం వల్ల ఒక పట్టా పుచ్చుకొని మన రాష్ట్రానికే ఆదర్శ మహిళగా నిలబడింది మన సాకే భారతి. కాబట్టి ఈరోజు మనము సాకే భారతిని అసలు ఆల్రెడీ అందరూ చాలామంది వచ్చారు, ఇంటర్వ్యూలు అన్నీ అయిపోయాయి, అందరూ సహాయం చేసేవాళ్ళు చేసేసారు, అన్నీ అయిపోయాయి. ఫైనల్గా మేమెందుకు వచ్చామంటే ఇవాళ తెలుగు వన్ ప్రేక్షకులకు సాకే భారతి జీవిత చరిత్ర అందరూ తెలుసుకున్నారు. ఆమె ఎలా కష్టపడింది, ఆమె ఎవరి ప్రోద్బలం వల్ల చదివింది, ఒక కష్టపడి ఒక స్థాయికి ఎలా ఎదిగింది, ఇలాంటివన్నీ ఆమె ఇంటర్వ్యూలలో మనం అన్నీ చూసేసాం. కానీ మనం ప్రత్యేకంగా ఇవాళ తెలుసుకోవాల్సింది ఏమంటే అసలు సాకే భారతి ఇలా వెలుగులోకి వచ్చాక, ఆమె కథనం వెలుగులోకి వచ్చాక ఎంతమంది ఆమెను వచ్చి పలకరించారు, ఆమెకు ఎవరు ఏ విధంగా హెల్ప్ చేశారు, ఏ విధంగా సహాయం చేశారు, అసలు ఫ్యూచర్లో భారతి ఏం చేయబోతోంది, ఇవన్నీ మనము ఆమె ద్వారానే, ఆమె నోటి మాటల ద్వారానే తెలుసుకుందాం రండి. మా అమ్మకు 3 ఆడపిల్లలు ఉండడం వల్ల మా అమ్మ చాలా ఇబ్బంది పడుతుంది. నైట్ పూట అయితే మా అప్ప పనికి వెళ్ళినప్పుడు నేను చూసుకుంటాను. అట్లనే చదువుకునేదాన్ని కొద్దిగా పాప నిద్రపోయినప్పుడు, ఇంట్లో పనులన్నీ చక్కబెట్టడం టకటక నిద్రపోయినప్పుడు పాపని నిద్రపెట్టుకొని. అంటే నేను 10th క్లాస్లో సనాతూర్లు ఫెయిల్ అయినాను, పాస్ అయినాను. అందుకు నాకు చదువు రాదని నేను నిశ్చయించుకున్నా. మనం ఇప్పుడు సాకే భారతితో ఒకసారి మాట్లాడదాము. చూసారా, వాన పడుతోంది, అయినా కూడా మేము అడిగిన వెంటనే మాకు ఆమె తన ఇంటర్వ్యూ ఇవ్వడానికి సహకరిస్తామన్నారు. చాలా థ్యాంక్స్ అండి. భారతి గారు నమస్కారం. నమస్కారం మేడం. అమ్మ, నువ్వు అందరూ పెళ్ళైపోతూనే ఇంకా ఏముందిలే మనకు అయిపోయింది మన కథ అంతా, ఇంకా సంసారం చూసుకుంటే చాలు, ఈ భర్త సహకారంగా ఆయనకి ఏదైనా చేదోడు వాదోడుగా ఉందామని అందరూ ఆలోచిస్తారు మామూలుగా అయితే. కానీ మరి మీరైతే అందరూ ఆలోచించే విధానం కాకోకుండా స్పెషల్గా ఆలోచన చేసి, అదే అన్నారు కదా మీ తాతగారి ప్రోద్బలం వల్ల నేను చదివానని అన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. అది నిజంగా చెప్పాలంటే మీ తాతకు ముందుగా ఒక వందనాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఆ వయసులోనే, ఆ ఏజ్లోనే మిమ్మల్ని మీరు ఉండే పరిసరాలు కానీ మీకుండే పరిస్థితులను కానీ అన్నీ ఆలోచన చేసి కూడా ఆయన మిమ్మల్ని చదువుకోవడానికి ప్రోత్సహించడం అనేది చాలా అద్భుతమైన విషయము. మరి అమ్మ, మీకు మ్యారేజ్ అయ్యేటప్పటికి మీరు ఏం చదువుకుంటున్నారు? నేనా మేడం, నాకు పెళ్ళైనప్పటికీ 2006లో అయింది. 2006లో 10th క్లాస్ అయిపోయింది సింగనమల మండలంలో. 5th క్లాస్ మా ఊర్లో నాగలగుడ్డంలోనే చదువుకున్నాను. ఒక 3 ఆడపిల్లలు మేడం. నేనైతే నిరుపేద మాలమూల గ్రామం ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో పుట్టాను. మా అమ్మకు 3 ఆడపిల్లలు ఉండడం వల్ల మా అమ్మ చాలా ఇబ్బంది పడుతుంది. పనికి పోయి ముగ్గురు పోషించడం కష్టం కదా మేడం. ఒక ఆడపిల్లని సాకడమే, ఒక 100 మంది మగపిల్లలు ఉన్నా ఒక ఆడపిల్ల 100 మంది మగపిల్లల అంత విలువైంది కదా మేడం, అంత కష్టం ఉంటుంది. అందుకు మా అమ్మ సాకడం కష్టమైంది. మా నాన్న తాగి మా అమ్మని హింసించేవాడు అనమాట, ఎప్పుడు వేధించేవాడు. అందుకోసం మా అమ్మ ఏం చేసేదంటే బాధపడేది, ఏడ్చేది, కొట్టేవాడు మా నాన్న. మాకైతే బాధ వేసేది. అంతకు ముందే మా అమ్మ చిన్నప్పుడు మా తాత అవన్నీ చూసి మా అమ్మ కష్టాలు, మా తాత నన్ను తీసుకొచ్చుకొని పెంచినాడు అన్నమాట. పెంచి 5వ క్లాస్ వరకు నాగలగుడ్డ గ్రామంలో చదివించినాడు. మళ్ళీ 10th క్లాసు సింగనమల మండలంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో వరకు చదివించాడు. నేను ఊర్లోనే 30 మందిలో నేను ఫస్ట్ క్లాస్ వచ్చాను, ఊర్లో ఫస్ట్. అందుకు మా తాత బాగా చదువుకుంటుంది కదా అనేసి, మా తాతకు చదువు అంటే అప్పటికి ఎక్కువ ఇష్టము. మా తాత అప్పట్లోనే 7th క్లాస్ చదివినాడు. అందుకు చదువు విలువ ఎట్లుంటుంది ఏం కథ అని వివరించి చెప్పేవాడు నాకు. ఏది చదువుకుంటే మేలు, ఏదైతే అన్నం పెడుతుంది, ఏది మేలు అని చెప్పేవాడు. అందుకోసం మా తాత పరంగా నేను చదువుకున్నాను.
మీ తాత చెప్పిన మాటల వల్ల మీకు కూడా చదవాలని ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సరేనమ్మా, ఇప్పుడు మరి మీరు నీ 10th క్లాస్ అయిపోయేటప్పటికే నీ మ్యారేజ్ అయిపోయిందా? 10th క్లాస్ అయిపోయిన వెంటనే మా తాత నాకు మా మామకి ఇచ్చి పెళ్లి చేసినాడు. మరి చదువు అయిపోతే మామూలుగా పెళ్ళి అయిపోతే ఆడవాళ్ళందరము ఏం ఆలోచిస్తాము, ఇంకా పెళ్ళి అయిపోయింది, ఇంకా మనకి ఏమీ అవసరం లేదులే, సంసారం చూసుకుంటే చాలు, ఏదో దినం జరగడానికి, ఎందుకంటే మీరు నిరుపేద కుటుంబం కదా మీది, ఏదో జరగడానికి రోజు కూలికి వెళ్ళిపోయి భర్తకు సహకారంగా ఉండాలని మామూలుగా అందరూ ఆలోచిస్తారు. జనరల్గా అందరూ ఆలోచించేది అదే. కానీ నువ్వు మీ తాత చెప్పిన మాటల వల్ల, ప్రోద్బలం వల్ల చదువుకోవాలని ఆశతో కష్టపడి ఇంతవరకు చదువుకున్నావు. మరమ్మా, నువ్వు పిహెచ్డి చేసేటప్పుడు నీకు పాప అన్నావు కదా, పాప ఎప్పుడు పుట్టింది? నాకా మేడం, నేను పీజీ ఫస్ట్ ఇయర్ అప్పుడు నేను పీజీ ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కాలేజ్లో పీజీ చేశాను మేడం. అక్కడ 2013లో నా పాప కడుపులో ఉందనమాట. నేను అట్లనే పోకుంటూ ఇంట్లో పని చేసుకుంటే నిండవంచిన 8 నెలలు 9 నెలలు పోయినా మేడం కాలేజ్కి. రోజు అప్ అండ్ డౌన్ చేసిన. మా సార్ వాళ్ళే వస్తా అంటే, వద్దులే భారతి, నువ్వు ఇంటికాడుండు, మేము మెటీరియల్స్ ఇస్తాం కదా, చదువుకో అని అక్కడున్న మా తోటి వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా మేడం, వాళ్ళు హెల్ప్ చేసినారు నాకు. అక్కడ ఉన్న టీచర్లు హెల్ప్ చేసినారు, సపోర్టింగ్ నిలిచి నాకు హెల్ప్ చేసి ఉంటే నాకు పీజీ అయిపోయింది మేడం. అంత లోపల పాప పుట్టింది. ఇంకా కొన్నాళ్ళు మరి నీకు పాప పుట్టినప్పుడు చదువుకోవాలనేటప్పుడు పాప పనులు చాలా ఉంటాయి కదా, ఒక చోట పాప పనులు, ఒక చోట ఇంట్లో జరగని పరిస్థితి, ఇంట్లో మన కష్టాలు, ఇవన్నీ ఉంటాయి కదా, అయినా కూడా నువ్వు చదువు మీద ఎలా దృష్టి కేంద్రీకరించినావో ఒకసారి నాకు చెప్పాలి. పోయిరాళ్ళ మా పాపను పట్టుకునేవాడు, నైట్ డ్యూటీకి వెళ్ళేవాడు. మా అయిపోతే అంత పోరాటం అంతా చెప్పాలంటే, నైట్ డ్యూటీకి వెళ్ళి ఆ రెడ్ ఆక్సైడ్ పొడి ఫ్యాక్టరీలో పని చేసేవాడు నైట్ డ్యూటీ అప్పుడల్లా. నా పిల్లని నేను పొద్దున్న చూసుకోవాలా, నైట్ పూట అయితే మా అయిపో పనికి వెళ్ళినప్పుడు నేను చూసుకుంటాను. అట్లనే చదువుకునేదాన్ని కొద్దిగా, పాప నిద్రపోయినప్పుడు ఇంట్లో పనులన్నీ చక్కవేయడం, టకటక నిద్రపోయినప్పుడు పాపని నిద్ర పెట్టుకొని నేను పనులన్నీ చేసుకొని కొద్దిగా టైం కేటాయించి అప్పుడే చదువుకునేదాన్ని మేడం. రోజంత మా అయిపో నైట్ డ్యూటీ పోయినప్పుడు నేను ఇంకా క్యారీలు కట్టేయడం అవి చేసింటా కదా, అట్లా చేసేదాన్ని పని చేసుకుని. మా అయిపో పనికి వెళ్ళేవాడు, నేను ఇంట్లో పని పాపను చూసుకుంటే చదువుకొని ఖాళీ టైంలో చదువుకునేదాన్ని. అందుకే మరి నీ పట్టుదల ముందర అన్నీ నీ కష్టాలన్నీ పటాపంచలైపోయినాయి. మరి భారతి, ఇప్పుడు ప్రజెంట్ నీకు పిహెచ్డి చేతికి వచ్చేసింది, నీ వల్ల మీ ఊరు కూడా ఎంతో మంచి పేరు కూడా వచ్చింది కదా. మరి అప్పుడు మీ ఊర్లో నీ గురించి ఏమనుకుంటాండ్రి, అంటే నీతో మాట్లాడే తీరు ఎలా ఉండేది, ఇప్పుడు నిన్ను అందరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నారంటే, నాతో నేను వాళ్ళతో పాటు పనికి వెళ్ళేదాన్ని మేడం. ఈ పాప ఏం చదువుతుందేమో అంటే చదువుతుంది బాగా అని తెలుసు మా ఊరు వాళ్ళకి. అంటే ఇప్పుడు కాలంలో ఉద్యోగాలు ఎవరు వస్తాయి, ఈమె పెళ్లి చేసుకొని ఇంట్లో కూర్చోక పని చేసుకోకుండా సంసారము పిల్లలు కనుక్కొని మేమందరం చేసేవాళ్ళు కదా, మేము అంతగా ఉద్ధరించేది ఎవరిని ఉద్ధరిస్తుంది అని అనేవాళ్ళు. అయినా కూడా నేను అవన్నీ మా తాతకి చెప్పేదాన్ని, తాత ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని, చదువుకోవడం నాకు ఇంట్రెస్ట్ ఉంది, చదువుకోవాలనుకున్నా. పెళ్ళి చేసుకున్నా కదా చిన్న వయసులోనే, ఈ పెళ్లి చేసుకోవడం తప్పు వచ్చిందే, పెళ్లి కాకుండా నాకుంటే పెద్దోళ్ళు చదువుకుంటున్నారు కదా, నేను చదువుకుంటే ఏం తప్పు అంటే, వాళ్ళు అందరూ పట్టించుకోదు భారతి, నువ్వు చదువుకోమ్మా, నువ్వు చిన్న వయసే కానీ నువ్వు చదువుకున్న వయసులో పెళ్లి చేసినాము, అదేం తప్పు కాదు, చదువుకోవడం అదేం అడ్డం కాదు అని మా తాత చెప్పినాడు మేడం. అదే మరి ఇన్ని కష్టాల మధ్యలో నువ్వు పిహెచ్డి చేసావు, అంతా ఓకే. ఇప్పుడు అందరు వచ్చారు. యాక్చువల్గా మిమ్మల్ని నీ న్యూస్ బయటకు వస్తానే కొన్ని వేల మంది మీ ఇంటి దగ్గరికి వచ్చారనుకుంటా, కరెక్టా? కొన్ని వేల మంది వచ్చారు, మీకు కొన్ని వేల మంది మీతో ఇంటర్వ్యూ తీసుకున్నారు, కొన్ని వేల మంది మీ పరిస్థితి అన్నీ తెలుసుకున్నారు కదా. మరి అందరూ తెలుసుకొని ఇప్పుడు నీకు ఈ గౌరవప్రదమైన డాక్టరేట్ అందిన తర్వాత మీ కష్టాలు చూసి, మీ పరిస్థితులు అన్నీ ఇక్కడికి వచ్చి అన్నీ చూసిపోయి ఉండేవాళ్ళు మీకు ఏ విధమైన సహాయం చేశారు, ఇంకా ఏమన్నా చేస్తామన్నారా, లేకుంటే మీకు ఏమన్నా ఉద్యోగం ఏమన్నా ఇస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఏమన్నా చెప్పారా ఎవరైనా? ఒకసారి మాకు గుర్తు చేసుకొని చెప్పండి. ఇంకా ఎవరెవరు ఏం చెప్పారు, మీకు ఏ విధమైన సహాయం అందింది, ఆ సహాయం వల్ల మీరేమన్నా మీ పరిసరాలు కానీ మీ భవిష్యత్తు కానీ మార్చుకోవడానికైనా ఏమైనా అవకాశం దొరికిందా? ఒకసారి నాకు కొద్దిగా వివరంగా చెప్పండి.
ప్రభుత్వం వారేమి ఇక్కడికేం రాలేదు మేడం. అంటే పార్టీల తరపున వాళ్ళందరూ వచ్చారు, కొద్దిగా సాయం చేశారు, మేము సాయపడతామన్నారు, సాయం చేసినారు, సాయపడతాం, ఇట్లా ఏమైనా బుక్స్ కొనిచ్చడం అట్లా చేస్తాము తగ్గట్టుగా. ప్రభుత్వం వారే కదా మేడం, అవును, వాళ్ళు ముందుకు రాలేదు. ఇప్పుడు ఇంతవరకు మీకు గవర్నమెంట్ తరఫున ఎవరు ఏమి మీకు వచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కానీ ఉద్యోగం ఇస్తామని కానీ ఇంకా ఎవరు చెప్పండి? వాళ్ళు అంటున్నారు కానీ వాళ్ళు ఎంతవరకు నిజమో కాదు మేడం. నాకు ప్రభుత్వం వారే. ఏ పార్టీ వాళ్ళు మిమ్మల్ని మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు? అన్ని పార్టీలే అన్నారు మేడం, మొత్తం పార్టీ వాళ్ళంతా. ఏం చెప్పారమ్మా మీకు ఉద్యోగం అంటే ఎలాంటి ఉద్యోగం ఇప్పిస్తామన్నా సాయపడతాము మీకు ఏమన్నా ఉంటే అని చెప్తున్నారు మేడం. కానీ నాకు ఇప్పుడు న్యాయం చేయాల్సింది ప్రభుత్వం వారే కదా మేడం. చదువు పరంగా నా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఒక పేదింటి అమ్మాయి కష్టపడి ఎదుగొచ్చింది కదా అని వాళ్ళే ముందుకొచ్చి నాకు నా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబ్ కల్పిస్తారని కోరుకుంటున్నా మేడం నేను. మరి ఆర్థిక సహాయం ఏమన్నా అందిందమ్మా మీకు? ఇంతమందిలో ఎవరైనా ఆర్థిక సహాయం తప్పేం లేదు, మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఆర్థిక సహాయం అంటే మీకు ఆ ఆర్థిక సహాయం రావడం వల్ల మీ ఇల్లు మార్చుకోవడానికి కానీ, లేకుంటే భవిష్యత్తులో మీ పాపని చదివించడానికి కానీ, లేదా నువ్వు కనీసం ఇక్కడి నుంచి ఎక్కడికన్నా సపోజ్ మీకు ఏదైనా జాబ్ ఇచ్చారనుకోండి, మీకు ఏదైనా ఒక బండి, చిన్న బండి, 2 వీలర్ అట్లా ఏదైనా వస్తే మీరు కొద్దిగా వెళ్ళి జాబ్ చేయడానికి కూడా బాగుంటుంది కదా. అలా ఏమన్నా మీకు ఏదైనా ఆర్థిక సహాయం అందిందా? అందరు ఇచ్చినారు మేడం. కొంచెం 5,000 ఇచ్చిన వాళ్ళు, 10,000 ఇచ్చిన వాళ్ళు, 50,000 అట్లే సాయం 2,000, 1,000 రూపాయలు, 500, 100 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం. దీనివల్ల అయితే మీకు కొద్దిగా సహాయం అందిందనే చెప్పవచ్చు. కొద్దిగా మీ బ్రతుకులు మార్చుకోవడానికి కొద్దిగా అవకాశం అయితే దొరికింది. సరే భారతి, ఇంకా మరి మీ అమ్మ నాన్న అంతా ఎక్కడున్నారు? మా అమ్మ ఇక్కడే ఉంది మేడం. మా నాన్న చనిపోయినాడు. నేను పిహెచ్డి జాయిన్ అయినప్పటికీ మా నాన్న తాగి హెల్త్ బాగాలేక చనిపోయినాడు మేడం. మీరు అక్క చెల్లెళ్ళు వాళ్ళంతా ఎక్కడున్నారు? మా చిన్న చెల్లెలేమో ఇక్కడ ఉంది, పెద్ద చెల్లెలేమో కర్ణాటక సైడ్ చంద్రగిరి అనే గ్రామానికి ఇచ్చినాం మేడం మా బాబుని. మరి ఇప్పుడు చదువుకొని నీకు ఇంత మంచి పేరు వచ్చింది కదా, మరి ఫ్యూచర్లో నీకు ఒక అమ్మాయి ఉంది కదా, ఇంత మంచి పేరు తెచ్చుకొని నువ్వు రాష్ట్రానికే మంచి పేరు తెచ్చావు కదా, అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకొని అమ్మాయిలను చదివించాలా, భారతీలాగా మంచి చదువులు చదివించాలని డిసైడ్ అయినారు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే లక్షలు ఖర్చు పెట్టినా కూడా చాలామంది చదువుకోరు. లక్షలు పోస్తా అంటారు తల్లిదండ్రులు, మా పిల్లలు చదువుకుంటే చాలని చాలా ఇంట్రెస్ట్తో చదివిస్తుంటారు, కానీ చాలామంది చదువుకోరు. కానీ నిజంగా కష్టపడి డబ్బు సంపాదన చేసే వాళ్ళకే దాని విలువ తెలుసు, చదువు విలువ. ఎందుకంటే చదువుకుంటే మనకు భవిష్యత్తు ఉంటుంది, రేపొద్దున మనకి ఏ రోజైనా ఎక్కడైనా పోయి బతకగలమన్న భరోసా తెలిసిన వాడు చదువుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అందుకే చెప్తున్నాను కదా, డబ్బులు ఉండే వాళ్ళకంటే డబ్బు లేని వాళ్ళే, నీలాంటి వాళ్ళే మట్టిలో మాణిక్యాలే చదువు విలువ తెలుసుకొని చదువుకొని అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు, నిలబడతారు కూడా. సరేనా? మరి ఇప్పుడు ఒకసారి మీ వాళ్ళని పరిచయం చేస్తావా నాకు? మీ ఆయనను ఒకసారి. శివప్రసాద్ గారు, మరి మీరు పెళ్లి చేసుకున్న వెంటనే మీ భార్యను మ్యారేజ్ చేసుకున్నారు కదా 10th క్లాస్లోనే, అప్పటికి ఇంకా చిన్న పిల్ల ఆమె. మరి మీకెందుకు అందరిలాగా మనం కూడా, నా భార్య కూడా నాతో పాటు కూలికి వచ్చి మామూలుగా పని చేయనీలే అని మీరు ఎందుకు అనుకోలేదు? ఎందుకు చదివించాలని మీకు అనిపించింది? అంటే నేను 10th క్లాస్లో సనాతూర్లు ఫెయిల్ అయినాను, పాస్ అయినా మేడం. అందుకు నాకు చదువు రాదని నేను నిశ్చయించుకున్నా. అయితే ఇది కారణము, నువ్వు 10th ఫెయిల్ అయినావు కాబట్టి నీ భార్యను చదివించాలని మీకు ఆశ కలిగింది. సంతోషం. ఫెయిల్ అయినా మేడం, 4 గంటల సేపు చదివేవాడిని రాత్రి, నాకు ఎక్కడే 4 గంటలు చదివినా నీకు తలకెక్కలేదు. ఎంతో కష్టపడదాం అనుకుంటా, కానీ కాదు, అది ఆడపిల్లకి మర్చిపోతాను, నాతో కాదని డిసైడ్ అయినా మేడం. కనీసము నువ్వు చేయలేని పని నీ భార్య ద్వారా సాధించి చూపించాలని అనుకున్నారు. ఇప్పుడు మరి మీ అమ్మాయి ఉంది కదా, మీ అమ్మాయిని కూడా మీ భార్యలాగే బాగా కష్టపడి చదివిద్దాం అనుకుంటున్నారా? ఆ చదువును బట్టి పోతాం మేడం. అంటే ఇప్పుడు మీ అమ్మాయి ఏమంటా ఉంది, ఇప్పుడు ఇంత కష్టపడి అమ్మాయి ఇంత బాగా చదువుకొని అందరిలో ఇంత మంచి పేరు తెచ్చుకుంది కదా, నేను తెచ్చుకోవాలని అనట్లేదా? నేను చదివి కష్టపడి చదువుతానని అనటం లేదా? చిన్న పాప కదా మేడం, తెలియదు, ఇంకా పోతా తెలిసిపోతుంది మేడం, ఆమెను బట్టి ఫాలో అయిపోతాం.
నిజంగా చెప్పాలంటే అనంతపురం జిల్లాలో ఈరోజు ఫుల్గా వాన పడుతుంది. అయినా కూడా మా కోసం వీళ్ళు మేము అడిగిన వెంటనే ఆల్రెడీ చాలామంది వచ్చేసారు, వీళ్ళకి బోర్ కొట్టేసింది నిజంగా చెప్పాలంటే. అయినా కూడా మేము అడిగిన వెంటనే బోరేం కొడుతుంది, వాళ్ళంతా మన కోసం వచ్చేటప్పుడు తెలుసుకోవాలి కానీ అట్లా బోరేం కొట్టలేదు మేడం నాకు. అది మీ గొప్ప మనసమ్మా, దానికి నిజంగా చాలా థ్యాంక్స్. వాళ్ళు వచ్చిండేది నా కోసమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తా గానీ వాళ్ళందరినీ అట్లా అనుకోను మేడం. నేను మన బాధ ప్రపంచానికి తెలియజేసినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. సరేనండి. మరి శివప్రసాద్ గారు, మీరు మీ భార్యను చదివించేటప్పుడు చాలామంది మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ బంధువులకే తెలిసిన వాళ్ళందరూ ఏమని అంటారంటే, అవసరమా నువ్వు భార్యను కూలీ పంపించుకోకుండా చదివించేది, అవన్నీ అవసరమా అని ఎవరైనా మిమ్మల్ని అన్నారా? అంటారు మేడం. అవన్నీ పట్టించుకోకూడదు మేడం. వాళ్ళు అంత పెద్ద ఎదిగే వాళ్ళు కాదు మేడం. దాని గురించి నేను తెలుసుకున్నా కాబట్టి. నేను 10th క్లాస్ 4-5 తూర్లు ఫెయిల్ అయినా. ఎందుకు నేను పాస్ కాలే? నాకు చదువు రావడం లేదు. ఆయన 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చేసింది. మా ఊరికి 40 మందిలో ఫస్ట్ క్లాస్ వచ్చేసింది. దాన్ని బట్టి కొంత ఆలోచన చేసుకుంటే ఏములో తెలివితేటలున్నాయి. ఆయన ముందు పంపిస్తే మంచిదే కదా. ఈ కష్టం ఎన్నాళ్ళు చేసినా ఉండేది ఇది. దీనివల్ల ఏం వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. ఇది చేసినంత ఇదే. అందుకని నేను ఆయమని ఏం చేసినాను, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ రావడంతో ఎంపీసీ పెద్ద గ్రూప్ తీపిద్దాం చూద్దాం, తట్టుకో తెలుగు ఉంది కదా అని ఎంపీసీ జూనియర్ కాలేజ్ పామిడి గవర్నమెంట్ కాలేజ్ చదివించింది. ఆడ 2nd క్లాస్ వచ్చింది. ఆడ చాలా కష్టం అయిపోయింది, దూరం జర్నీ చేయలేకపోయింది ఏమో. అట్లా విధంగా 2nd క్లాస్ రావడంతో మేలు. మళ్ళీ పీజీ డిగ్రీ వచ్చేసి ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కాలేజ్ చేసిన, అక్కడ ఫస్ట్ క్లాస్ వచ్చేసింది. అదే ఆర్గానిక్ కెమిస్ట్రీ. అప్పుడు నాకు సంతోషమైంది. బీఎస్సీలో అదేవిధంగా మళ్ళీ పీజీ కనుక అక్కడే చేసింది 2 సంవత్సరాలు. అక్కడ కూడా 2nd క్లాస్ వచ్చేసినాయి. ఆమె కష్టాలు వచ్చేసినాయి అప్పుడు చిన్న పాప ఉండడంతో. ఇది విధంగా చిన్న పాపను కూడా మీరు చూసుకొని ఆమెకు ఫుల్ సహకారం అందించి ఆమె చదువుకోవడానికి దోహదపడ్డారు. అదే మీరు చేయలేని పని మీ భార్య చేస్తున్నందుకు మీ భార్యకు ఉన్న తెలివిని మీరు ఇలా ఉపయోగించి ఆమె చదువుకునేటట్టు చాలా సహకారం అందించారు. మీకు నిజంగా ధన్యవాదాలండి. మీరు చేసిన ప్రతి ఒక్క మగవాళ్ళు ఇలా భార్యలను ఎంకరేజ్ చేస్తే ఎంతోమంది ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు కూడా చాలామంది ఇట్లా పెళ్ళి అయిపోతానే ఇంకా అయిపోయిందిలే ఆడవాళ్ళ పని అయిపోయిందని చాలామంది అనుకుంటుంటారు. అలా అనుకోవద్దండి. ఇలాంటి మగవాళ్ళ సహకారం ఉంటే ఆడవాళ్ళు ఎంతైనా ఏమైనా చేసి నిరూపించగలరని మన సాకే భారతి మనకు నిరూపించారు. ఇప్పుడు ఒక్కసారి వాళ్ళ అమ్మను వాళ్ళ చెల్లెల్ని ఒక్కసారి మాట్లాడిద్దాం. ఇక్కడ మీ అమ్మనా? నమస్తే అమ్మా. ఇక్కడ పేరు జ్యోతి. నమస్తే అమ్మా. మరి అక్క ఇంత బాగా చదువుకుంది కదా, నువ్వు చదువుకున్నావా ఏమన్నా? ఇంటర్ కంప్లీట్ అయిందా? ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? ఇంటి పక్కనే ఉన్నాయి మేడం. అక్క వాళ్ళు అంతా ఒక కుటుంబమే మేడం. అంతా ఇక్కడిక్కడే ఉన్నారు. ఒక చెల్లెలు మాత్రం దూరం ఉంది. నమస్తే అమ్మా. ఇప్పుడు మీ కూతురు మరి ఇంత మంచి పేరు తెచ్చుకుంది కదా, ఇప్పుడు మీకేమనిపిస్తుంది? నీ జీవితమే ధన్యమైంది అనిపిస్తుందా? బాగుంది, చదవలేదు, బాగానే గడ్డ ఎక్కింది. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాం. అంతేనా? అదే ఒక ప్రతి తల్లి చదువుకునేదే కాదు, జీవితంలో స్థిరపడాలంటే దానికి తగ్గ ఉద్యోగం రావాలా, అందరూ బాగుండాలని కోరుకుంటారు. మన తెలుగు వన్ ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా ఆమెకు అభినందిస్తున్నాం. ఇక్కడ మనకు ఇప్పుడు భారతి వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఒకప్పుడు ఆమె వాళ్ళతో పాటు కూలీకి వెళ్ళేదంట. అప్పుడు మనతో పాటు కూలీకి వచ్చే ఆమె ఇప్పుడు ఈరోజు ఒక మంచి చదువుకొని బాగా మంచి స్టేజ్లో ఉంది కదా. వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఆనందం ఎలా ఉందో ఒకసారి మాట్లాడించి పలకండి. నమస్తేనా? మీరమ్మా? నారాయణమ్మ. ఇప్పుడు మరి భారతి మీతో పాటు పనికి వచ్చేది అంటున్నారు కదా, ఇప్పుడు మీ ఇంట్లో మీ మీ బంధువుల్లో గానీ అట్లా ఎవరైనా భారతి లాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఫస్ట్ టైం ఇప్పుడు మీ భారతి బాగా చదువుకొని మీ ఊరికి మంచి పేరు తెచ్చింది. మరి మీ ఆనందం ఎట్లుంది? అదే మంచి ఉద్యోగం ఏమన్నా? ఏ బాబుకి ఏది ఉద్యోగం ఎప్పుడు మెంటలు వదులుతాంటే ఇంట్లో అనుకుంటాంటే బయటకు రాదే బాబా, ఎప్పుడు ఇంట్లో వదులుతాంటే ఏ ఉద్యోగం వస్తుంది బాబు కానీ మేము అనుకుంటాంటే నేను ఇప్పుడు సంతోషం ఉద్యోగం చేస్తే మేల మారితే మేలు లేవే మేల బాబుకి. అట్లా మేము కష్టం గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. ఖచ్చితంగా అమ్మా, ఇంతమంది కోరిక, అందరి కోరిక అదే.
ఖచ్చితంగా భారతి కష్టపడి చదివింది కాబట్టి ఆమెకు ఉద్యోగానికి చదువుకు తగ్గ ఉద్యోగం ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలని వీళ్ళందరి కోరిక, మన కోరిక, మీ కోరిక. నా పేరు భారతి, నాది నాగులగుడ్డ గ్రామం. నేను నిరుపేదరాలని. నాకు ఎక్కడన్నా పోయి జాబ్కి అప్లై చేసుకోవాలన్నా డబ్బులు లేని పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. అందుకని నాకు ఎవరన్నా కానీ పెద్దవారు ఆర్థిక సాయం అందిస్తారని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ వాళ్ళు ఆమె పరిస్థితిని తెలుసుకొని ఈమె చదువుకు తగ్గ ఉద్యోగము ఈమె హోదాకు తగినటువంటి ఉద్యోగము ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు కల్పించాలని మరీ ఆమె భర్త శివప్రసాద్ తరఫున, సాకే భారతి తరఫున నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను.